రియల్ ఎస్టేట్ కాకా యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్లో మీరు ఎక్కడ పెట్టుబడి పెడితే మీకు త్వరగా ప్రాఫిట్ వస్తుందో తెలుసా? మహేశ్వరం ఏరియాలో. మహేశ్వరం ఏరియా శ్రీశైలం హైవే దగ్గర ఉంటుంది. ఎంప్లాయ్మెంట్, ట్రాన్స్పోర్టేషన్, లో పొల్యూషన్, సిటీకి దగ్గర, ఎయిర్పోర్ట్కి దగ్గర, ఔటర్ రింగ్ రోడ్కి దగ్గర ఇవన్నీ కలిగి ఉన్న ఆల్ ఇన్ వన్ ఏరియా ఇది. ఇప్పుడు మేము చెప్పబోయే ప్రాజెక్ట్ ఔటర్ రింగ్ రోడ్కి, రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో, మహేశ్వరం నుంచి 2 మినిట్స్, శ్రీశైలం హైవే నుంచి 6 మినిట్స్, ఫ్యాబ్ సిటీ నుంచి 7 మినిట్స్, ఔటర్ రింగ్ రోడ్ నుంచి 10 మినిట్స్, ఎయిర్పోర్ట్ నుంచి 15 మినిట్స్, చిన్నజీయర్ స్వామి టెంపుల్ నుంచి 10 మినిట్స్, బెంగళూరు హైవే నుంచి 10 మినిట్స్, వండర్లాకి 10 మినిట్స్, శంషాబాద్ నుంచి 15 మినిట్స్లో ఈ వెంచర్కి చేరుకోవచ్చు. హెచ్ఎండిఏ లిమిట్స్లో నాలా కన్వర్షన్ ఓపెన్ ప్లాట్స్. హెచ్ఎండిఏ ప్లాట్స్ ప్రైస్తో పోలిస్తే హాఫ్ రేట్కే మీకు నాలా కన్వర్షన్ ప్లాట్స్ ఇస్తున్నారు. రిజిస్ట్రేషన్ అండ్ నాలా కన్వర్షన్ డాక్యుమెంట్స్తో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ. హెచ్ఎండిఏ డిటిసిపి ప్లాట్స్లో ఎలా అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తామో అలాగే నాలా కన్వర్షన్ ప్లాట్స్లో కూడా ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఈ ప్రాజెక్ట్లో ఉన్నంత తక్కువ రేట్లో మీకు ఎక్కడా ప్లాట్స్ దొరకవు. ఈ సైట్ చూసి వెళ్ళిన కస్టమర్స్ ఆ ఏరియాలో రేట్స్ కంపేర్ చేసుకొని ఎంక్వైరీ చేసుకొని వచ్చి మళ్ళీ ఈ వెంచర్లోనే కొంటున్నారు. చాలామంది ప్లాట్ కొనే వాళ్ళకి ఎక్కడ కొనాలో తెలియదు. అయితే ఈ వీడియోని చూడండి, మీరు ఖచ్చితంగా ఇక్కడ కొంటారు. 2005లో ఎయిర్పోర్ట్ వచ్చినప్పటి నుండి మహేశ్వరం రియల్ ఎస్టేట్ రంగంలో అంచెలుగా పెరుగుతూ వచ్చింది. డిమాండ్ ఎప్పుడు ఉంటుంది కాబట్టి మహేశ్వరంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. మీకు మహేశ్వరం గురించి తెలియకపోతే ఈ వీడియోని చూడండి. బిలో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళతో పాటు ప్రతి ఒక్కరూ కొనగలిగే బడ్జెట్లో ఉంది కాబట్టే 40% ప్లాట్స్ లాంచింగ్ చేసిన 40 రోజులకే అమ్ముడుపోయాయి. శ్రీశైలం హైవే, మహేశ్వరం ఏరియాలో కొనాలి అనుకునేవారు, అలాగే ఔటర్ రింగ్ రోడ్, ఎయిర్పోర్ట్కి దగ్గరలో కొనాలి అనుకునేవారు, హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఈ సైట్కి రండి, చూడండి, నచ్చితేనే కొనండి. 2005 నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మంచి ప్రాఫిట్ పొందుతున్నారు. అప్పుడు ఎయిర్పోర్ట్ మాత్రమే ఉండేది. అప్పుడు జనాభా కూడా చాలా తక్కువ. ఈ రోజున మహేశ్వరం చుట్టుపక్కల డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. మహేశ్వరం చుట్టుపక్కల వందల కొద్ది వెంచర్లు, లక్షల కొద్ది ప్లాట్స్ అమ్మడం జరిగింది. రానున్న 5 ఇయర్స్లో విపరీతంగా హౌస్ కన్స్ట్రక్షన్స్ జరుగుతాయి. ఇప్పుడు మహేశ్వరంలోనే ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? 1,00,000కు పైగా ఎంప్లాయ్మెంట్ని తయారు చేస్తున్న మహేశ్వరం ఎలక్ట్రానిక్స్ 80 కంపెనీస్, 339 ఎకర్స్ స్పేస్తో ఆల్రెడీ విప్రో, మలబార్ గోల్డ్, క్యాప్స్ గోల్డ్, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్తో స్టార్ట్ అయ్యింది. 5 ఓవరాల్ ఎగ్జిట్లకు మధ్యలో ఉంది మహేశ్వరం. ఎగ్జిట్ నెంబర్ 12లో చూస్తే మనకి టాటా కన్సల్టెంట్ సర్వీసెస్, టీసీఎస్ సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉంది. 25,000 ఎంప్లాయీస్ ఇక్కడ పనిచేస్తారు. టీసీఎస్ పక్కనే టాటా ఏరోస్పేస్ ఉంది. హెలికాప్టర్ స్పేర్ పార్ట్స్ తయారు చేస్తారు. ఇలా 10ల సంఖ్యలో కంపెనీస్ ఉన్నాయి. ఎగ్జిట్ 12 నుండి ఎగ్జిట్ 14 తుకుగూడ వరకు. ఇప్పుడు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 13 చూసుకుంటే రావిరియాల్. ఓఆర్ఆర్కి ఆనుకొని వండర్లా ఉంటుంది. వాటర్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ పార్క్. ఆపోజిట్ టు వండర్లా 250 ఎకర్స్ ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఉంది. అలాగే రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్ కూడా కుంగర కలన్ ఏరియాలో ఉంది. రీసెంట్గా ఫాక్స్కాన్ కంపెనీ 180 ఎకర్స్లో త్వరలోనే లాంచ్ అవబోతుంది. 1 lakh పైన ఎంప్లాయీస్ దీంట్లో వర్క్ చేస్తారు. ఎగ్జిట్ 14 తుక్కుగూడ, ఇది మనకి సెంటర్ పాయింట్ అనమాట. ఎగ్జిట్ 12, 13, 15, 16కి ఇది శ్రీశైలం హైవే కనెక్ట్ అవుతుంది. అలాగే మహేశ్వరం, కందుకూరు, కడతల్, కల్వకుర్తి, శ్రీశైలం అలా వెళ్తుంది అన్నమాట. తుక్కుగూడ శంషాబాద్ రూట్లో మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హార్డ్వేర్ పార్క్ 700 ఎకర్స్లో ఉంది. హైదరాబాద్ మెట్రో ఎయిర్పోర్ట్ నుండి తుక్కుగూడ, మహేశ్వరం, కందుకూరు వరకు ఎక్స్పాన్షన్లో ఉంది. ఈ ఏరియాస్ ఫ్యూచర్లో మెట్రో ఏరియాస్గా మారిపోతాయి. ఫ్యాబ్ సిటీ, దీన్ని ఈ సిటీ కూడా అంటారు. 640 ఎకర్స్లో 37 కంపెనీస్ ఉన్నాయి. కొన్ని లక్షల మందికి జాబ్స్ దొరుకుతున్నాయి దీని ద్వారా. ముందే జాగ్రత్త పడి తక్కువ ప్రైస్లో ఉన్న మా ప్రాజెక్ట్ని విజిట్ చేయండి. ఎందుకంటే మహేశ్వరం ఎలక్ట్రానిక్స్ ద్వారా వచ్చే ఎంప్లాయ్మెంట్, రాబోయే మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా విపరీతమైన డిమాండ్ని పెంచుతాయి. దీని ద్వారా మనకి మళ్ళీ లక్షల్లో గజం పెరుగుతుంది. రీసెంట్ సర్వేలో చాలామంది ఎక్కువ శాతం హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉండడానికే మొగ్గు చూపుతున్నారు. మరి మీరు స్మార్ట్ బయ్యర్ అవుతారా? లేట్ చేసి మళ్ళీ మీ పిల్లలకి ఊహలే మిగిలిస్తారో ఆలోచించుకోండి.